పట్టణంలోని శ్రీ కలుగూలమ్మ సాంభవి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ మలశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ మలశెట్టి విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. అనంతరం ఉత్సవాలలో ప్రతిష్ఠించనున్న గణేష్ విగ్రహ నమూనా ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మలశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా శ్రీ కలుగోల శాంభవి అమ్మవారు ఆలయంలో ఎంతో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించామని, ఈ సంవత్సరం 10వ సంవత్సరం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులతో కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు చేసి భూమి పూజ చేశామన్నారు. పట్టణంలోని శ్రీ కలుగూలమ్మ సాంభవి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు బుధవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ మలశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ మలశెట్టి విజయలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. అనంతరం ఉత్సవాలలో ప్రతిష్ఠించనున్న గణేష్ విగ్రహ నమూనా ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మలశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా శ్రీ కలుగోల శాంభవి అమ్మవారు ఆలయంలో ఎంతో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించామని, ఈ సంవత్సరం 10వ సంవత్సరం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులతో కలిసి ఈరోజు ప్రత్యేక పూజలు చేసి భూమి పూజ చేశామన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మా కలుగోల శాంభవి దేవి గణేష్ ఉత్సవ కమిటీ తరపున ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ 14వ తారీఖున జరగబో గణేష్ ఉత్సవాల్లో 14వ తారీఖు చవితి రోజు కాబట్టి ఈరోజు మంచి ముహూర్తం సందర్భంగా ఈరోజు భూమి పూజతో ఈ కార్యక్రమాన్ని కలుగోల శాంభవి ఆలయ ప్రాంగణంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం 10వ సంవత్సరం. ఈ ఉత్సవాలకి 2012వ సంవత్సరం నుంచి మేము ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కావలిపట్నంలో ప్రముఖులు, మా స్నేహితులు, మా కమిటీ వాళ్ళు, మా రాజకీయ నాయకులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా మా ఈ ఉత్సవాలను వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే 14వ తారీఖున ఉదయం 9 గంటలకు చవితి ప్రారంభమవుతుంది. ఆ కలిసి స్థాపన, స్వామివారి విగ్రహ ప్రతిష్టతోటి ఆ రోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 14వ తారీఖు నుంచి దాదాపు 22వ తారీఖు దాకా 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు కూడా రకరకాల పూజలతో డైలీ కావలిపట్నం ప్రజలకు స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సంవత్సరం దాదాపు కూడా 21 అడుగుల విష్ణుమూర్తి రూపంలో ఉన్నటువంటి వినాయకుడిని ప్రతిష్ఠిస్తబోతున్నాం. సింగపేటలో రాష్ట్రంలో గొప్ప శిల్పి నరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో ఆ దాదాపు విగ్రహం కూడా జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు రకరకాల పూజలు, సరస్వతి పూజ కానివ్వండి, కాత్యాయన పూజ కానివ్వండి, దక్షిణామూర్తి గారి పూజ కానివ్వండి, లక్ష్మీ కుబేర పూజ కానివ్వండి, అలాగే 9వ రోజున వినాయకుని కళ్యాణంతో ఈ కార్యక్రమాలన్నీ కళ్యాణం చేసి ఆ రోజు హోమాలన్నీ జరిపి అన్నదాన కార్యక్రమంతో 9 నవరాత్రులు గడుపుతాయి. 10వ రోజున ఉదయాన్నే స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యాలు, అలాగే రకరకాల ఈ సంవత్సరం ప్రత్యేకంగా 5 రకాల డ్రామా ప్రోగ్రాం కూడా పెట్టాం ఒకరోజు. అలాగే రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాదు మన డి ఛానల్ తరపున వాళ్ళు అందరూ కూడా డ్యాన్స్ కార్యక్రమాలు కానివ్వండి, అలాగే సూపర్ సింగర్స్ తరపున మ్యూజికల్ నైట్లు కూడా తలపెట్టాం. ఈ అన్నిటికి కూడా సహకరిస్తున్న రాజకీయ నాయకులకు ముందుగా 2012వ సంవత్సరం దాదాపు ఆనాడున్న ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులు కానీ, ఇన్ఛార్జిగా ఉన్న మస్తానరావు గారు కానివ్వండి, నేడు శాసనసభ్యులుగా ఉన్న దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సహకారాలన్నీ మరుగు లేకున్నాం. వాళ్ళందరి సహాయ సహకారాలతో, ప్రజలు దాతల సహకారంతో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మమ్మల్ని ముందుండి మేము జరుపు ఈ కార్యక్రమాలకి ప్రచార ఆర్భాటాన్ని మాకు అన్ని విధాలు సహకరిస్తున్న మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే పోలీసు వారికి, మున్సిపల్ సిబ్బందికి, రెవెన్యూ శాఖ వారికి, ఎలక్ట్రికల్ వారికి అందరికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.